సార్ ఈరోజు 'బాహుబలి ది ఎపిక్' రిలీజ్ అయింది. అవును. ఆల్రెడీ ఓవర్‌సీస్‌లో షోస్ పడ్డప్పటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ ఇప్పుడు ఇక్కడ తెలుగు ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది సార్? తెలుగు ఆడియన్స్ నుంచి మాత్రమే కాదు, హిందీ బెల్ట్‌లో కూడా ఇది మంచి రెస్పాన్స్ రాబడుతోంది. హ్మ్. హ్మ్. అంటే వీళ్ళ అంచనా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వాతావరణాన్ని బట్టి చూస్తే ఇది 300 క్రోర్ క్లబ్‌లోకి వెళ్ళేలాగా కనిపిస్తోంది. అంటే ఓకే. 250 ఈజీగా కలెక్ట్ చేసేలా ఉంది వరల్డ్ వైడ్. హ్మ్. అంటే ఓవర్సీస్‌లో బాగుంది, ఇక్కడ బాగుంది, తెలుగు స్టేట్స్‌లో బాగుంది, హిందీ బెల్ట్‌లో మొదలైంది. నెమ్మదిగా సినిమా వైపు జనాలు డ్రైవ్ అవుతున్నారు. హ్మ్. దీనికి రీజన్ ఏంటంటే అప్పుడు బాహుబలి చూసినటువంటి జనరేషన్ వాళ్ళు ఇప్పుడు టీన్స్లోకి వచ్చారు. హ్మ్. అవును. వాళ్ళు టీన్స్లోకి రావటం వలన వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీగా ఉంది ఇది. అవును. వాళ్ళ బాల్యపు జ్ఞాపకంగా ఉన్నటువంటి ఈ సినిమాని చూడాలని థియేటర్లకు మూవ్ అవుతున్నారు. హ్మ్. పైగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం అనేది ఈ సినిమా ప్రత్యేకత. విజువల్ వండర్గా తీర్చిదిద్దాడు ఆయన. అయితే కథగా చెప్పుకోవటానికి అంటే ప్రతి సన్నివేశాన్ని ఎంత ఎమోషన్ రాబట్టాలి ఆ సీన్లో నుంచి, హ్మ్. అంటే డైలాగ్లో ఎంత ఎమోషన్ రావాలి, అలాగే ఎక్స్ప్రెషన్లో ఎంత ఎమోషన్ రావాలి, దాన్ని విజువల్గా జనాలకి కనెక్ట్ చేయటానికి ఎంత కసరత్తు చేయాలో అంతా రాజమౌళి చేసేటప్పుడు పార్ట్ 1 కంటే కూడా 2 చాలా హై ఎండ్లో నడిచింది. నిజానికి ఆ సినిమా రిలీజ్ అయిన రోజు, పార్ట్ 1 రిలీజ్ అయిన రోజు ప్రజల నుంచి పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ ఏం లేదు. హ్మ్. హ్మ్. చాలా నార్మల్గా సరే ఉంది సినిమా పర్లేదు అన్నట్టుగా బయటకు వచ్చారు. హిందీ బెల్ట్లో కూడా అదే పరిస్థితి. ఓకే. అంటే ఏమవుతుంది సినిమా కనీసం పెట్టిన డబ్బులైనా వస్తాయా అనేటువంటి ఒక సందేహానికి రాజమౌళే గురయ్యాడు. హ్మ్. కానీ నెమ్మదిగా రెండో రోజుకి పికప్ అయింది. తర్వాత అది దూసుకుని వెళ్ళిపోయింది. హ్మ్. పార్ట్ 2కి వచ్చేసరికి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచింది ఆ సినిమా. అవును. ముఖ్యంగా వాళ్ళు ఎవరు అంటే కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని అనేది హ్మ్. విపరీతంగా జనాల్లో ఒక క్యూరియాసిటీని నింపింది. ఆ టైంలో కూడా చాలా మీమ్స్ వచ్చాయి దాని మీద. ఎవరు చంపారు అనేది ఒక పెద్ద చర్చ. అవును. దాని మీద రకరకాల మీమ్స్ మాత్రమే కాదు, ఒక మేరకు షార్ట్ ఫిల్మ్ లాంటివి కూడా తీశారు. అవును. అవును. తీసేసి ప్రపంచం మొత్తం ఆ పనిలో ఎంగేజ్ అయింది. అవును. అలా ఎంగేజ్ అవటం దాని తాలూకా ప్రభావం పార్ట్ 2 కలెక్షన్స్ విపరీతంగా జరిగి అది ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు కలెక్ట్ చేసింది. హ్మ్. కలెక్ట్ చేసి ఒక తెలుగు సినిమా ఈ రేంజ్లో వసూలు చేయగలదు అని ప్రూవ్ చేసిన సినిమాగా అది నిలబడింది. కానీ ఇప్పుడు చూసిన ఈ ఎపెక్ అనేది 2 భాగాలు కలిపి ఒక భాగం చేశారు. దీన్ని పార్ట్ 1 గానో లేకపోతే బిగినింగ్ అంటారు దాన్ని, అవును. కంక్లూజివ్ అని రెండో దానికి అన్నాడు ఆయన. కానీ ఆ రెండిటిని కలిపి ఇప్పుడు ఎపిక్ అన్నాడు. హ్మ్. అవును. ఈ ఎపిక్ చూస్తున్నప్పుడు కొత్త అనుభూతే కలిగింది ప్రేక్షకులకి. థియేటర్లో అదేదో పాత సినిమా చూస్తున్నాం అంటే హ్మ్. రీ హ్మ్. రిలీజ్ సినిమా చూస్తున్న అనుభూతి లేదు. ఓకే. ఓకే. ఇది ఎంటైర్లీ ఒక కొత్త సినిమా చూస్తున్న మూడ్లోనే కూర్చున్నారు ఆడియన్స్ థియేటర్లో. హుహు. హ్మ్. అలాగే ప్రతి సన్నివేశానికి వాళ్ళు ఎమోషనలైజ్ అవుతున్నటువంటి థియేటర్ ఎమోషనలైజ్ అయ్యింది. హ్మ్. పర్టికులర్గా కొన్ని సీన్స్ విపరీతంగా ప్రభావం చూపించినాయి. నాజర్కి సంబంధించి 2-3 డైలాగులు కలిపారు అంతే. హుహు. అంతకు మించి పెద్దగా జోడించింది ఏం లేదు. కానీ విపరీతంగా కత్తెరకి పని చెప్పారు. ఆ! అంటే తమన్నా పార్ట్ దాదాపుగా తీసేశారు. ఆ లవ్ ట్రాక్ అవన్నీ తీసేసి హ్మ్. ఆ ధీవరా పాటలో కొంత భాగాన్ని మాత్రం ఉంచారు. ఓకే. అంటే ఆ నీటి కొండ ఎక్కటం అనేటువంటి కార్యక్రమం ఉండాలి కాబట్టి సినిమాలో హ్మ్. హ్మ్. అది ఉంచారు. హ్మ్. మిగిలినది దాదాపుగా పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. పాటల వరకు తీసేశారు. ఓకే. తీసి తమన్నా లవ్ ట్రాక్ అవి తీసేశారు. తీసేసి మిగిలిందంతా కొంత ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళారు. హ్మ్. ఆ ట్రిమ్ చేయటం వలన సినిమా నిడివి తగ్గింది. అంటే హ్మ్. 2 పార్ట్లు కలిపితే దాదాపు 6 గంటలు సినిమా అది. దాన్ని 3 గంటల 40 నిమిషాలకి కుదించాల్సినటువంటి పరిస్థితి. హ్మ్. ఆ మేరకు కుదించడానికి కొంత భారీ కసరత్తే చేశారు. ఓకే. అది వర్కౌట్ అయింది. జనాలు ఎమోషనలైజ్ అయ్యారు. హ్మ్. ఇది కథగా చెప్పుకోవాలంటే నిజానికి దీనికి పునాది జయసింహ సినిమా. హ్మ్. ఎన్టీఆర్ జయసింహ సినిమా అనేది దీనికి పునాది. ఓకే. ఓకే. దానిలో ఎస్వి రంగారావు ఆయన అంటే ఇందులో నాజర్ క్యారెక్టర్, హ్మ్. అందులో ఎస్విఆర్.
ఓకే ఓకే. అంటే అన్నగారు చనిపోతాడు, తమ్ముడి కృషి వలన రాజ్యం నిలబడుతుంది. అన్నగారు చనిపోయిన తర్వాత వదిన గారు బిడ్డను ప్రసవించి చనిపోతుంది. ఆ బిడ్డను ఋషేంద్రమణి గారు పెంచుతారు, రంగారావు గారి వైఫ్ ఆవిడ. ఇందులో రమ్యకృష్ణ పోషించిన క్యారెక్టర్ శివగామి. ఆ శివగామి క్యారెక్టరు ఈ ఇద్దరు పిల్లలు, అంటే ఆవిడకి ఒక కొడుకు ఉంటాడు, ఇక్కడ ఇంకో కొడుకు, వీళ్ళిద్దరిని ఆవిడే పెంచుతుంది. అందులో కూడా అక్కడ వరకు దాదాపు అదే పునాది. అక్కడి నుంచి అది పునాదిగా తీసుకుని ప్రతి క్యారెక్టర్ని విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. దాంతో ఈ సినిమా టోటల్ డిఫరెంట్గా కనిపిస్తుంది. జయసింహ జస్ట్ పునాది అంతే, అంతకు మించి టోటల్ సినిమా వీళ్ళు బిల్డ్ చేసుకున్నారు. ఆ బిల్డ్ చేసుకున్నటువంటి పద్ధతి రెండు భాగాలు విడివిడిగా చూసినప్పటికంటే కూడా ఎపిక్గా చూసినప్పుడు జనాలకు బాగా అర్థమవుతోంది. అంటే తమ్ముడు అంటే నాజర్ తమ్ముడు తన అన్నగారు తనకు అన్యాయం చేస్తాడు, తన కొడుక్కైనా న్యాయం జరగాలనుకుంటాడు, తన కొడుక్కి న్యాయం జరగదు, తన కొడుక్కి న్యాయం జరగట్లేదు అనేటువంటి సఫికేషను. అలాగే రమ్యకృష్ణ క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతి, ఆవిడ కొడుకు వైపు నిలబడాలా లేకపోతే పెంచిన ప్రేమ కన్న ప్రేమ అనే దాని మధ్య ఒక వైరుధ్యము, తను ధర్మము అని నమ్మిన దాని మీద నిలబడాలి అనేటువంటి ప్రయత్నము, తను మిస్లీడ్ అవుతోంది అనేది చూచాయిగా తెలిసినప్పటికీ ధర్మం వైపు నిలబడుతున్నాను అనే భ్రమలో అవతల వైపు ఒరిగిపోతుంది. ఆ క్యారెక్టర్ని నిలబెట్టేటువంటి క్యారెక్టర్గా అనుష్క క్యారెక్టర్ని, దేవసేన క్యారెక్టర్ని డిజైన్ చేశారు. ప్రతి సందర్భంలోనూ నిలదీసి ఆ క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తుంది, నువ్వు రాంగ్ సైడ్ వెళ్తున్నావు అని. ఆవిడకి చివరిలో అర్థమవుతుంది ఆ క్యారెక్టర్కి. దేవసేన తనని ప్రతిసారి రైట్ సైడ్ ఒక రైట్ డైరెక్షన్లో నిలబెట్టే ప్రయత్నం చేసింది, అది పట్టించుకోలేదు. అందుకని తను తప్పు చేశానని ఫీల్ అయ్యి దాదాపుగా దేవసేన కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వస్తుంది క్యారెక్టర్. అలా దేవసేన క్యారెక్టర్ని విపరీతంగా పెంచారు. ఆ రెండు క్యారెక్టర్లు వాళ్ళు డిజైన్ చేసినటువంటి పద్ధతి, అది రెండు భాగాలుగా చూసినప్పటికంటే కూడా ఒక భాగంగా చూసినప్పుడు బాగా కనెక్ట్ అయింది. అలాగే బాహుబలి క్యారెక్టర్, అది ఇద్దరుగా కనిపిస్తాడు, తండ్రి కొడుకులుగా. అమరేంద్ర బాహుబలిగా ఒక పద్ధతిలో ఉంటాడు ప్రభాస్, అక్కడ ఒక తల నరికే సన్నివేశం ఉంటుంది. మహేంద్ర బాహుబలిగా ఇంకొక తల నరికే రెండు క్యారెక్టర్లు రెండు తలలను నరుకుతాయి. అందులో అనుష్కని ఇబ్బంది పెట్టి తీసుకొచ్చి, అంటే సర్వ సైన్యాధ్యక్షుడు ముట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు వేళ్ళు కట్ చేస్తుంది. ఆ వేళ్ళు కట్ చేసిన దానికి తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేస్తారు కొలువులో. ఆ సందర్భంగా అసలు ఆడపిల్లల్ని ముట్టుకునేవాడిని వేళ్ళు నరకటం ఏంటి, తల కదా నరకాల్సింది అనే సీన్. ఆ సీన్ చాలా ఎమోషన్ రైజ్ చేసింది థియేటర్లో. అది అలాంటి సన్నివేశమే ఇక్కడ ఇంకోటి ఉంటుంది కొడుక్కి, అంటే అడవిశేషు క్యారెక్టర్ని, అది కూడా తల నరికే సీన్. ఆ తల పట్టుకుని తిరిగి రాజ్యంలోకి ప్రవేశిస్తుంది దేవసేన. అంటే బల్లాల దేవుడి కొడుకు తల పట్టుకుని రాజ్యంలోకి ప్రవేశిస్తుంది. అది ఆ సీన్ కట్ అయింది సినిమాలో. అంటే అడవిశేషుని తల నరికేటువంటి సీన్ ఎందువలనో కట్ అయింది దీనిలో. అది కూడా ఉంటే బాగుండేది, ఒక కంప్లీట్నెస్ వచ్చేది. ఆ యుద్ధ తంత్రాలు, అలాగే రానా పెర్ఫార్మెన్సు, రానా క్యారెక్టర్లో దుర్యోధనుడి ఛాయలు కనిపిస్తాయి. అంటే టోటల్గా బాహుబలి క్యారెక్టర్ని ఒక రకంగా పాండవులకి రిప్రజెంట్ చేస్తూ అతని క్యారెక్టర్లో కొంత దుర్యోధనుడి ఛాయలు పట్టుకొచ్చి, అలాగే పాండురాజు ధృతరాష్ట్రుడు మధ్య కాన్ఫ్లిక్ట్ని కొంత అడాప్ట్ చేసుకుని దాన్ని కొంత నాజర్ క్యారెక్టర్లోకి డ్రైవ్ చేసి, ఇలా గాంధారి క్యారెక్టర్లో ఛాయలు కొన్ని శివగామి క్యారెక్టర్లోకి పట్టుకొచ్చి, ఇలా కేవలం జయసింహ మాత్రమే కాదు, మహాభారతం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది ఈ కథ మీద. అందుకని ఒక పౌరాణిక రెఫరెన్స్ ఉండటం వలన ఆ పాత్రలు చాలా గంభీరంగా నిలబడ్డాయి. ఈ రెండు భాగాలు కలిపి చూసినప్పుడు ఆ క్యారెక్టర్లు ఇంకా బాగా అర్థమైనాయి జనాలకు. అందుకని ఎపిక్ అనేది డెఫినెట్గా కొత్త అనుభూతినిచ్చింది ప్రేక్షకులకి. బయటకు వచ్చేటప్పుడు మాట్లాడుకోవడంలో కూడా, అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్గా అర్థమైంది సినిమా అని మాట్లాడుకుంటున్నారు జనాలు. అందుకని ఇది డెఫినెట్గా మంచి ప్రభావం వేస్తుంది.
అయితే ఈ మొదటి 2-3 రోజులు ఈ యంగర్ జనరేషన్ వెళ్తోంది. అంటే వీళ్ళ చైల్డ్హుడ్ మెమరీగా చూస్తున్నారు ఆ సినిమాని. ఆ థ్రిల్తో వస్తున్నారు వాళ్ళు. అలాగే టేకింగ్ సైడ్ సెంధిల్ కుమార్ కెమెరా కావచ్చు, రాజమౌళి డిజైన్ చేసినటువంటి ఆ సెట్స్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది తెర మీద. బాగుంది. ఇంకొంచెం ఎన్హాన్స్ చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. అది ఆడియన్స్ని నిలబెట్టింది థియేటర్లో. అందుకని ఇది ఒక విజువల్ వండరు. తెలుగులో ఈ స్థాయి సినిమా తీయటం అంటే నిజానికి ఆయన మార్కెట్ విస్తరణ కోసం ఒక భారీ సినిమా తీయాలి, ఒక క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే మార్కెట్ గ్యారంటీ ఉండాలి. ఆ మార్కెట్ గ్యారంటీ ఇచ్చేటువంటి సినిమా తీయగలడు అనే నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగించడం కోసం మగధీర తీశాడు. మగధీర సినిమా ద్వారా ఈ లెవెల్ సినిమాలు రాజమౌళి తీయగలడు అనే కాన్ఫిడెన్స్ని ఇచ్చాడు. ఇచ్చి బాహుబలికి పునాది అది. అక్కడి నుంచి బాహుబలికి ఎక్స్పాండ్ అయ్యాడు ఆయన. ఎక్స్పాండ్ అయ్యి దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రూవ్ చేసుకుని ఇప్పటికీ తను మాట్లాడేది అదే, విజువల్ వండర్ క్రియేట్ చేయండి. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మీరు ప్రేక్షకులకు ఇస్తే వాళ్ళు సెల్ ఫోనుల్లో సినిమా చూడటం మానేసి థియేటర్కి వస్తారు అనేది ఆయన కాన్సెప్ట్ మొదటి నుంచి. ఆ కాన్సెప్ట్ని ఎంత బలంగా నమ్మాడు రాజమౌళి అనేది ఈ ఎపిక్ చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుంది సినిమా. కథ అయితే రొటీన్ గా లేకుండా ఇంతకుముందు చూసిన దానిలో కాకుండా ఆ సోల్ మిస్ అవ్వకుండా ఆ సోల్ మిస్ అవ్వడం బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంజాయ్ చేశారు, ఎమోషనలైజ్ అయ్యారు. రెండోది క్యారెక్టర్లు క్లియర్గా అర్థమైనాయి. అప్పుడు గ్యాప్ ఉంది. అప్పుడు గ్యాప్ ఉంది. ఇప్పుడు రెండు కలిపి చూడటం వలన వచ్చిన అడ్వాన్స్మెంట్ అంటే ఒక ఇదేంటంటే ఒక సౌలభ్యం ఏంటంటే వీళ్ళకి టోటల్ కథ స్ట్రెచ్ అర్థమైంది. ఒకటే పార్ట్లో చూసేయచ్చు. ఒకటే పార్ట్లో చూడటం వల్ల క్యారెక్టర్ కంటిన్యూషన్ ఉంది, కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ ఉంది. జనాలకు ఆ క్యారెక్టర్ ఏమిటి అనేది అర్థమైంది. ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని డీటెయిల్స్ వర్కౌట్ చేశారు, ప్రతి ఎమోషన్కి విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. అది ఇందులో కనిపించింది ఈ ఎపిక్లో. అందుకని ఆ రెండు భాగాలు పక్కన పెట్టేసి ఎపిక్ కొత్త సినిమాగా చూడటం మంచిది. ఆ కొత్త సినిమా ఫీల్ని ఇచ్చింది అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.